హాయ్ గాయ్స్, మీ మన్నీస్ కిచెన్. బేకరీకి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు కొనవసరం లేదండి. ఇలా హెల్తీగా మనం ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, ఇది పిజ్జా బర్గర్ కింద ఇంకా మించి రుచి ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, మనం ముందుగా 4 ఉల్లగడ్డలు అనేది తీసుకున్నానండి. వీటిని బాగా శుభ్రం చేసుకున్నట్టండి. వీటిని 4ని తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఎంత పలచగా వస్తే అంత పలచగా ఉంటే బాగుంటాయండి. తర్వాత మనం ఒక క్యారెట్ అనేది తీసుకున్నాను. దీన్ని కూడా బాగా తురుముకోవాలండి. చూడండి, నేను అన్నిటినీ ముందుగానే ఇవి ఎంత వీలైతే అంత పలచగా ఉల్లగడ్డలు అనేటివి తురుముకోవాలండి. మనం దాంట్లో తురిమితే బాగా వస్తాయండి. తర్వాత మనం ఒక పాలకూర కట్ట అనేది తీసుకున్నానండి. పాలకూర కట్ట మనకి ఇంకొక కట్ట అయినా వేసుకోవచ్చు అండి. మనకి వెజిటేబుల్ అనేటివి ఎన్ని వేసుకున్నా బాగుంటాయండి. నేను కొన్ని వేసుకున్నాను, మీకు కావాలంటే ఇంకొక కట్ట అయినా తీసి వేసుకోండి. వీటిని బాగా శుభ్రం చేసి పెట్టుకొని ఉన్న పాలకూర కట్టండి. ఈ పాలకూర కట్ట మొత్తాన్ని మనం సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, బాగా కూడా ఉడికిపోతాయండి. తర్వాత ఒక నాన్ స్టిక్ బాండ్లు అనేది తీసుకున్నానండి. దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. మనకి దీనికి ఎక్కువ ఆయిల్ అనేది కూడా పట్టదండి, ఎందుకంటే మనం నాన్ స్టిక్ తీసుకున్నాం కదా, కింద అడుగు అనేది పట్టదండి. లేకపోతే కింద బాండ్లు అనేది మామూలు బాండ్లు తీసుకుంటే అడుగు అనేది పడుతుంది, ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, మనం ఉల్లగడ్డలు ఎంత సన్నగా చేసుకున్నామో అలా సన్నగా చేసుకునేట్టు ఈవెన్గా సర్దేసుకోవాలండి. చూడండి, మనకు ఒక అట్టు మాదిరిగా వచ్చేటట్టు ఉండాలండి. చూడండి, తర్వాత మనం క్యారెట్ను కూడా చుట్టూ మనం ఈవెన్గా సర్దేసుకోవాలి. ఇది పిజ్జా బర్గర్ మించి రుచి ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చూడండి, తర్వాత మనం పాలకూరను కూడా మొత్తాన్ని మనం ఈవెన్గా సర్దేసుకోవాలండి. చూడండి, మనం పాలకూరను కూడా మొత్తాన్ని చుట్టూ మనం ఎంతవరకు కావాలో అంతవరకు నీట్గా వేసేసుకోవాలండి. అలా ఈవెన్గా వేసుకుంటే మనకి పిజ్జా బాగుంటుందండి, వెజిటేబుల్ పిజ్జా. చూడండి, అలా ఈవెన్గా సర్దేసుకొని తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసానండి. తర్వాత 1 స్పూను మనకి సాల్ట్ అనేది పట్టింది. అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోబాకండి, ఎందుకంటే పాలకూరలో ఉప్పు అనేది ఉంటుంది కదా. తర్వాత కారం అనేది వేసుకోవాలండి. చూడండి, కారం అనేది కూడా మనం చేత్తో వేసుకుంటే ఈవెన్గా బాగుంటుందండి. మనం స్పూన్తో వేసామంటే ఒక దగ్గర పడి ఒక దగ్గర పడకుండా ఉంటుంది, అందుకని చేత్తో వేసుకోండి, బాగా వస్తుంది. తర్వాత ఇది బిర్యానీ మసాలా అండి, అంటే మటన్ బిర్యానీ మసాలా 1 స్పూన్ అనేది వేసుకున్నాను. అది వేస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, నేనైతే 3 కోడిగుడ్లు అనేది తీసుకున్నాను. మీకు కావాలంటే 4 అయినా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు అండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది వేస్తేను. నేనైతే ఒక 3 కోడిగుడ్లు అనేది వేసుకున్నాను. చూడండి, అలా కొట్టి వేసేసుకోవాలండి పైన. నేను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలా కొట్టి వేసేసుకోవాలండి, చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ తీసుకొని దాంతో మనం చూడండి మొత్తాన్ని కోడిగుడ్డును కూడా మనం చిదివేసి దాన్ని ఈవెన్గా సర్దేసుకోవాలండి. చూడండి, అలా ఈవెన్గా సర్దేసుకుంటే మనకి ఈ పిజ్జా అనేది బాగుంటుందండి. చూడండి, పిజ్జా సూపర్గా వస్తుందండి. ఈవెన్గా సర్దేసుకుంటే అన్నీ బాగుంటాయి. మనం కింద కారం వేసాం కదా, పైన కోడిగుడ్లు వేస్తే చాలా బాగా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. పొరకి మనకు ఉప్పు కారం తగులుతూ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత నేను 1 స్పూన్ ధనియాల పొడి అనేది వేసానండి. ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి గుడ్లోను. చూడండి, తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూన్ అనేది మిరియాల పొడి వేసాను, ఎందుకంటే కోడిగుడ్లు నీచువాసన రాకుండా 1/2 స్పూన్ అనేది మనం మిరియాల పొడి వేసానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసాను, గుడ్డుకి సాల్ట్ అనేది పడుతుందని సాల్ట్ అనేది వేసాను. తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలండి, సిమ్లోనే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా పెద్ద మంట అనేది పెట్టుకోకూడదండి. చూడండి, మనకి గుడ్లు అనేటి పైన ఉడికిపోయాయి కదా, మనకి చెక్ చేసుకోవాలండి ఉడికాయా లేదా అని. మనకి కింద వరకు ఒక ఫోర్క్తో కానీ ఒక మన ఇష్టమండి స్పూన్తో కానీ చాకుతో అయినా సరే మనం గుచ్చి చూస్తే మనకి అతుక్కోకూడదండి, చుట్టూ చూసుకోవాలండి మనం ఉడికిందా లేదా అని. చూడండి, మళ్ళీ నేను ఒక 5 మినిట్స్ అట్లాగే మూత పెట్టి ఉడికిచ్చానండి. మళ్ళీ చూస్తే మనకి ఎక్కడ అంటుకోలేదండి. చూడండి, ఈవెన్గా కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఒక ప్లేట్లోకి మనం టర్న్ చేసుకునేదేను. చూడండి, అలా మనం చేసుకుంటే కింద మనకి ఈ ఉల్లగడ్డలు అనేటివి కూడా మాడిపోకుండా చాలా కలర్ అనేటివి చూడు బ్రౌన్ కలర్లో వచ్చి ఎంత బాగా వచ్చాయి చూడండి.
అలా మనం నాన్ స్టిక్ బాండ్లు తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది పిజ్జా మీద ఇంకా టేస్ట్ ఉండదంటే చూడండి, చాలా టేస్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ రిటర్న్ తిప్పేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకునేదేనండి. చాలా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది కదా. ఎంత టేస్ట్ అనేది ఉంటుందో అంత టేస్ట్ అనేది ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఇలా నెలకు ఒక 2-3 సార్లన్నా చేసి పెట్టండి. చాలా టేస్ట్ అనేది ఉంటుంది. మన పిజ్జా బర్గర్ మీద కూడా పారండి ఇలా చేసి పెడితేను. తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా ఇచ్చేసుకోవచ్చు అండి. నైట్ డిన్నర్లో కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలా చేసుకున్నామంటే డమ్మీ ఫుల్గా ఉంటుంది. ఒక్కటి తింటే చాలండి, మనకి అసలు డమ్మీ ఫుల్గా ఉంటుంది. సాయంత్రం అయినా మనకి ఆకలి అనేది ఉండదండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే ఇలా ఒక్కసారి చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళకైతే ఇది బాగుంటుందండి. ఇంకా చాలా టేస్ట్ అనేది కూడా వస్తుంది. చూడండి, ఇలా మనం ముక్కలుగైనా కట్ చేసి పిల్లలకి ప్లేట్లో పెట్టి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.